విద్యార్థుల చదువులు, ప్రవర్తనపై వార్డెన్లు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిస కాకుండా వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ తన ఛాంబర్లో జిల్లా ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వార్డెన్లు, ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు కనిపించినా, వారు ఏమైనా చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నా వెంటనే గుర్తించి తగిన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో మిగిలి ఉన్న పనులను టెండర్లకు పిలిచి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. హాస్టళ్లలో టాయిలెట్లు, బాత్రూంలు, కాంపౌండ్ వాల్, లైబ్రరీ, వైరింగ్, శానిటేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సౌకర్యాలను పూర్తి చేయాలని అన్నారు. పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. కిటికీలు, తలుపులు, ఎలక్ట్రికల్ ఫ్యాన్లు, గ్యాలరీలకు సంబంధించిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, దేవరకొండ హాస్టల్లో నీటి సమస్య ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి విద్యార్థులకు నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, హాస్టళ్లలో విద్యార్థులకు కూడా నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, శారీరక దృఢత్వం పెంపొందించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి హాస్టళ్లు, పాఠశాలల్లో మిగిలిన అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, బీసీ సంక్షేమ అధికారి సంజీవ, మైనారిటీ కార్పొరేషన్ అధికారి విజయేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ అధికారి గిరిధర్, మిషన్ భగీరథ డీఈ శాంతకుమారి, ఆర్సీఓలు, ఇంజనీర్లు హాజరయ్యారు.